జీవన జ్యోతి. శుభోదయం. ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో గుండెపోటు రాకుండా ఉండేందుకు ఆయుర్వేదంలో ఉన్న మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇవాళ కార్యక్రమంలో గుండెపోటు రాకుండా ఉండేందుకు ఆయుర్వేదంలో ఉన్న మార్గాల గురించి చర్చించుకుందాం. అసలు ముందుగా గుండెపోటు రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారండి? అలాగేనమ్మా. గుండెపోటు రావడానికి కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళేటువంటి రక్త ప్రసారంలో వచ్చేటువంటి సమస్యలు. మామూలుగా ఏంటంటే శరీరంలో ఏ అవయవానికైనా సరే అది బాగా పనిచేయడానికి రక్త ప్రసారం జరుగుతుంటుంది. ఎందుకంటే ఆ రక్తం ద్వారానే ఆ అవయవంకి కావాల్సినటువంటి ఆహారం అందుతూ ఉంటుంది అనమాట. ఏ భాగానికి రక్త ప్రసారం సరిగా వెళ్ళకపోయినా సరే ఆ భాగం నిర్జీవంగా అయిపోవడం, చచ్చిపోయినట్టుగా అయిపోవడం, అది పని చేయకుండా ఉండటం జరుగుతూ ఉంటుంది. అంటే శరీరంలో ఎక్కడో కాలుకో వేలుకో అలా అయింది అనుకోండి, ఆ భాగం కూడా పని చేయకుండా పోతూ ఉంటుంది. అలాంటిది శరీరంలో ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అవయవం గుండె. ఈ గుండెకి కనుక ఒకవేళ రక్త ప్రసారం సరిగా జరగలేదు అంటే ఆ గుండెపోటు రావటం అనేటువంటి సమస్యకి గురి అవుతూ ఉంటుంది. అయితే శరీరంలో అత్యంత ప్రధానమైనటువంటి అవయవం, అంటే శరీరం మొత్తానికి ఆహారాన్ని సరఫరా చేసేటువంటి అవయవం అయినటువంటి గుండెకి కనుక రక్త సరఫరా జరగకపోతే అది ఎంత ప్రమాదకరమైందో ఎవరు చెప్పక్కలేనటువంటిది. ఈ గుండెకి 3 ఆర్టరీస్, అంటే కరోనరీ ఆర్టరీస్ అంటూ ఉంటాం. ఆ 3 ఆర్టరీల ద్వారా గుండెకి రక్త సరఫరా జరుగుతూ ఉంటుంది. ఈ మూడింటిలో ఎక్కడైనా చిన్న అవరోధం కలిగినట్టయితే, అంటే ఏంటంటే ఆ ఆర్టరీ లేదా ఆ రక్తనాళంలో కొంచెం కుంచుకున్నట్టుగా అయినా, లేకపోతే అక్కడ ఏదైనా రక్తం గడ్డకట్టినా, ఏదైనా చిట్లినా, ఇలాంటివి ఏవైనా జరిగినప్పుడు గుండెపోటు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మామూలుగా సాఫీగా ఈ మూడింట్లోంచి రక్తం చక్కగా సరఫరా అవ్వాలి కదా, ఎందుకు ఆటంకం వస్తుంది, ఎందుకు ఇలా తయారవుతుంది అని చూసినట్టయితే కనుక కొన్ని కారణాలు మన చేతుల్లో ఉన్నటువంటి కారణాలు, కొన్ని మన చేతిలో లేనటువంటివి. అంటే చేతిలో లేనివి అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరికి పుట్టాలనేది మన చేతిలో లేదు. మన అమ్మ నాన్నకో లేకపోతే మన ఇంకా ఎవరో పైన తరం వాళ్ళకో ఎవరికో ఒకవేళ ఈ గుండెపోటు సమస్య వచ్చినట్టయితే కనుక వాళ్ళ పిల్లలకి ఈ గుండెపోటు వచ్చేందుకు అవకాశం కొంతవరకు ఉంటుంది. అంటే ఎప్పుడు అవకాశం అనే చెప్పగలుగుతాం, ఎందుకంటే ఏ సమస్య కూడా 100% వీళ్ళలో వస్తుంది అనేది ఎక్కడా ఉండదు. అందుకని కొంచెం విషయం తెలుసుకున్నటువంటి పరిజ్ఞానానికి వాడుకోవాలి తప్ప దాన్ని భయపడిపోవడానికి అనుకోకూడదు. అంటే అమ్మో వచ్చేస్తుందేమో అనుకుంటూ జీవితం గడపలేం కదా, అటువంటి భయాలు అక్కర్లేదు. వచ్చేందుకు అవకాశం మాత్రం ఉంటుందని మాత్రం గ్రహించుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి డయాబెటీస్, అంటే మధుమేహ వ్యాధితో కనుక వాళ్ళు బాధపడుతున్నట్టయితే ఎవరైనా కానీ దీర్ఘకాలంగా అదుపులో లేనటువంటి మధుమేహం వల్ల కూడా ఈ కరోనరీ ఆర్టరీస్లో కొన్ని సమస్యలు వచ్చి గుండెపోటుకు దారితీసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే హై బ్లడ్ ప్రెషర్ అంటాం కదా, అధిక రక్తపోటుకు చాలా కాలంగా అలా ఉండిపోయి అది కూడా నిర్లక్ష్యం అయిపోయి సరిగా మందులు అవి వాడక అది కంట్రోల్లో లేక అలా ఉండిపోయినట్టయితే కనుక ఈ అధిక రక్తపోటు కూడా కరోనరీ ఆర్టరీస్లో సమస్యలకు కారణమయ్యి గుండెపోటుకు దారితీసేందుకు అవకాశం ఉంటుంది. ఈ రెండు కూడా ఏంటంటే జబ్బుల పరంగా ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు కానీ ఈ రెండు కూడా దీర్ఘకాలం పాటు అదుపులో లేకపోతే గుండెపోటుకు దారితీసేందుకు అవకాశం ఉంటుంది. మరొకటి ఏంటంటే అధిక బరువు, ఎక్కువగా ఉన్న వాళ్ళలో, అంటే వాళ్ళల్లో కొంచెం కొవ్వు శాతం బాగా ఎక్కువగా ఉంటూ ఉండడం, అటువంటి వాళ్ళలో కూడా ఈ ఆర్టరీస్లోంచి రక్త ప్రసారం సరిగా జరగకుండా ఉండి గుండెపోటుకు దారితీసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే అధిక కొలెస్ట్రాల్ కూడా చాలామంది ఈ రోజులో వింటున్నటువంటి పేరే. రక్తనాళాల లోపల ఉండేటువంటి కొవ్వు పదార్థం ఇది. అది పరిమితంగా ఉండాలి, ఏది కూడా అసలే పోకూడదు అనమాట, కొంతవరకు ఉండాలి. అది పరిమితి దాటి ఎక్కువైపోయినప్పుడు ఈ రక్తనాళాల గోడలు కొంచెం మందగించిపోయి, లేకపోతే గోడల లోపల కొంచెం అంటే మనకి డ్రైనేజ్లో వాటిల్లో పాకుడు కట్టినట్టుగానే ఇది నాళాల లోపల కూడా కొంచెం ఒక థిక్గా ఒక పదార్థం లాంటిది తయారయ్యి దానిలోంచి ప్రసరించవలసినటువంటి రక్తానికి అడ్డుపడడం వల్ల అప్పుడు కూడా గుండెపోటు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఇవి కూడా ఈ రక్తపోటు కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, అధిక బరువు కానీ, వీటన్నింటికి కూడా ఒక చిన్న కారణం ఉంటుంది. అదేంటంటే వ్యాయామం చేయకపోవడం. ఈ వ్యాయామం చేయకుండా ఎప్పుడు జీవితంలో హాయిగా కూర్చున్న చోట చక్కగా కూర్చుని ఏమీ పని చేయకుండా, అంటే ఏదో అదొక దర్జా అనుకుంటూ ఉంటారు కొంతమంది. దర్జా ఎప్పుడంటే మన ఆరోగ్యం బాగుంటూ ఉంటేను, అలా నిరంతరం కూర్చుని హాయిగా ఉన్నాం అనుకునే వాళ్ళకు కూడా, అంటే ఎటువంటి శారీరక వ్యాయామం చేయనటువంటి వాళ్ళకు కూడా ఈ గుండెపోటు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎప్పుడు కొంచెం మనం యాక్టివ్గా ఉంచుకుంటూ ఉండాలి. ఈ శరీరానికి వ్యాయామం చేసుకుంటూ ఉండడం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి అంశం. ఇలాగ కొన్ని మనం చేయగలిగినటువంటి అంశాల వల్ల, మనం చేయలేనటువంటి అంశాల వల్ల కూడా గుండెపోటు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు,
మరి ఈ గుండెపోటు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? మనం ఎప్పుడు ఏంటంటే ఏదైనా ఒక సమస్యకి ఏమిటి కారణం అని తెలిస్తే కనుక ఏం చేయాలో తేలిగ్గా తెలిసిపోతూ ఉంటుంది. మనం మాట్లాడుకున్న కారణాలన్నింటిలో ఏమేమి కారణాలు మనం కంట్రోల్ చేయగలం అది కూడా చెప్పాను కదా. మనం చేయలేని కొన్ని ఉన్నాయి, వంశపారంపర్యంగా వస్తుంటే మనం చేయలేకపోవచ్చు. అయితే అటువంటి కండిషన్లో కూడా కొంతవరకు వ్యాయామం తోడ్పడేందుకు అవకాశం ఉంటుంది. అంటే అన్ని సమస్యలకి ఇందాక మనం చెప్పుకున్న అన్నింటికీ మూల కారణమైనటువంటి వ్యాయామం చేయకుండా ఉండటం, ఆ అలవాటు కనుక తీసేసి హాయిగా ప్రతిరోజు వయస్సుకు సరిపడా ఒక 45 నిమిషాల నుంచి ఒక గంట సేపు వ్యాయామం కనుక చేస్తూ ఉన్నట్టయితే, అంటే ఏంటంటే ఇప్పుడు చిన్న వయసులో వాళ్ళు ఉన్నారనుకోండి, టీనేజ్ వాళ్ళు, ఒక 25-30 సంవత్సరాల వయసు వాళ్ళంతా రోజు చక్కగా జాగింగ్ చేయొచ్చు, లేకపోతే స్కిప్పింగ్ చేయొచ్చు, ఈత కొట్టచ్చు. ఇలాంటి వ్యాపకాలు కొన్ని రోజు ఒకంటే నా జీవితంలో నేను ఈ కాసేపుని నా ఆరోగ్యం కోసం పెట్టుబడి పెడుతున్నాను అనుకోవాలి. ఊరికే ఏదో ఎవరినో ఉద్ధరించడం కాదు కదా, ఎవరి కోసం వాళ్ళు చేస్తున్నటువంటిది. అందుకని అంటే మామూలుగా ఏమవుతుందంటే ఏదో జబ్బులు అనారోగ్యాలు వచ్చిన తర్వాత మనకి మేల్కొల్పు వస్తూ ఉంటుంది, అయ్యో ఇప్పటి నుంచి చేద్దాం అనుకుంటూ ఉంటాం. కానీ శరీరంలో ఏ అనారోగ్యమైనా సరే ఏదో ఒక్క రోజులో హఠాత్తుగా వచ్చేది. దానికి సంబంధించినటువంటి మనం అన్నింటికీ ఒక ఫౌండేషన్ పునాది అంటాం కదా, జబ్బు కూడా కొంత పునాది చాలా ఏళ్ల క్రితమే పడుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడో అనారోగ్యాలు వచ్చాక కాకుండా ముందు నుంచి, అంటే చిన్నతనం నుంచే కూడా ప్రతిరోజు కొంతసేపు వ్యాయామం అనేది చేస్తూ ఉంటే కనుక మధుమేహం రాకుండా ఉండడానికి, తర్వాత రక్తపోటు రాకుండా ఉండడానికి, కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండడానికి, అధిక బరువు రాకుండా ఉండడానికి అన్నింటికీ కూడా ఇది తోడ్పడే అవకాశం ఉంది. అంటే ఇందాక మనం అనుకున్న జీన్స్ కొన్ని ఉన్నాయి, ఆ జీన్స్ మనం ఏం చేయలేకపోవచ్చు, కానీ ఈ వ్యాయామం జీన్స్తో వచ్చేటువంటి కారణాన్ని కూడా కొంతవరకు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అందుకని గుండెపోటు నివారించాలంటే నిత్యం కొంతసేపు వ్యాయామం చేయడం అనేటువంటిది తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. అదే వయసు ప్రకారం అని చెప్పాను కదా ఇందాక, అది కొంచెం 40 సంవత్సరాలు అది దాటిన వాడైతే కనుక ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఉండడం, కొంతసేపు 40 నిమిషాలు 45 నిమిషాలు శక్తిని అనుసరించి, మరీ ఆయాస పడిపోయేలా కాకుండా మరీ నీరసంగాను కాకుండా ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు ఈ నడక అనేటువంటిది కూడా ప్రతిరోజు చేసేటువంటి అలవాటు చేసుకుంటూ ఉండాలి. అలాగే కూర్చుని ఉద్యోగాలు చేసే వాళ్ళంతా కూడా నిరంతరం కూర్చుని చేయడం కాకుండా ఒక గంట పని చేస్తే 5 నిమిషాలు 10 నిమిషాలు లేచి తిరగటం అనేటువంటి అలవాటు చేసుకోవడం కూడా చాలా మంచి అలవాటు అవుతుంది. ఆ తర్వాత ఆహారం విషయంలోకి వచ్చినట్టయితే కనుక ఎక్కువగా అంటే బరువు పెరిగిపోయేటువంటి ఆహారాలు అనేటువంటి పేస్ట్రీలు, కేక్లు, స్వీట్స్, చాక్లెట్స్, తర్వాత మంచి వేయించినటువంటి పదార్థాలు, ఈ బజ్జీలు, పకోడీలు అవి ఉంటూ ఉంటాయి కదా, ఇలాంటి పదార్థాలు ఇవన్నీ కూడా బాగా తగ్గించేసుకోవాలి. అంటే ఎప్పుడో ఒక నెలకో ఒక రోజు, నెలకు 2 రోజులు అంతవరకు తప్ప నిత్యం ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకునేటువంటి అలవాటుని బాగా తగ్గించుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే తీసుకునేటువంటి ఆహారాలు అన్నీ వద్దులే కాకుండా కొన్ని చేయాల్సినవి కూడా ఉంటూ ఉంటాయి. ఆ చేయాల్సినవి ఏంటంటే అల్లము, వెల్లుల్లి, తర్వాత జీలకర్ర, మిరియాలు, ఇటువంటి పదార్థాలని ఆహారంలో నిత్యం తీసుకుంటూ ఉండాలన్నమాట. ఈ పదార్థాలు శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండడానికి తోడ్పడతాయి. అలాగే గుండెపోటుకు కారణం ఏంటంటే రక్తం గడ్డకట్టడం, ఆ రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి కూడా ఇటువంటి పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. అందువల్ల నిత్యం ఆహారంలో వెల్లుల్లి కానీ, అల్లం కానీ, మిరియాలు కానీ, తర్వాత జీలకర్ర, ధనియాలు లాంటివి కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇవి మనం చేయాల్సినటువంటి అంశాలు. ఆ తర్వాత డయాబెటీస్ కానీ లేకపోతే బీపీ కానీ ఏంటంటే అవి మనకి కనపడని జబ్బులు, అవి చాప కింద నీరులాగా అంటూ ఉంటాం. అంటే ఏముంది, మామూలుగా రోజు బాగానే ఉన్నాం కదా, ఏం సమస్య వచ్చింది, కంట్రోల్లోనే ఉంటుంది అలా అనేసుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే అవి లోపల కూర్చుని తర్వాత సడన్గా ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా మనని బాధించేటువంటి సమస్యలు కనుక ఎప్పుడూ కూడా ఈ డయాబెటీస్ కానీ రక్తపోటు కానీ రెండింటిని బాగా అదుపులో ఉంచుకునేటట్టుగా రెగ్యులర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి తెలిసిపోతుంది అనుకుంటూ ఉంటారు చాలామంది, నాకు తెలుస్తుందండి బీపీ వచ్చేస్తేనని. తెలిసిపోదు అలాగా. అలా తెలిసే స్థితి వచ్చిందంటే ఏంటంటే చాలా ఎక్కువైపోయింది అని అర్థం అనమాట. అందుకని అంత పెరిగిపోయే వరకు కాకుండా ముందుగానే ఈ 2 జబ్బుల్ని కూడా అదుపులో ఉంచుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. ఇటువంటి సూచనలు కొన్ని పాటిస్తే ఏంటంటే చాలా వరకు గుండెపోటుని నివారించుకోవడానికి, అంటే రాకుండా జాగ్రత్త తీసుకోవడానికి బాగా తోడ్పడతాయి. డాక్టర్ గారు, గుండెపోటు రాకుండా ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? గుండెపోటు రాకుండా ఉండేందుకు మనం తయారు చేసుకునేటువంటి ఔషధంలో మనం తీసుకునేటువంటి మొదటి మూలిక ఏంటంటే అర్జున.
ఈ అర్జున అనేటువంటి సంస్కృతం పేరు కలిగిన దాన్ని తెలుగులో ఏమంటామంటే మద్ది. చాలామంది వినుంటారు, ఎందుకంటే చాలాసార్లు ఈ మద్ది చెట్టు గురించి పేపర్లో కూడా వచ్చిందనమాట. దీని మీద చాలా చాలా రీసెర్చ్లు అవి అవుతూ ఉండటం వల్ల ఇది ఆ గుండెకి చాలా బాగా మేలు చేస్తుందని, ఒక గుండెకి ఒక మంచి టానిక్లా పనిచేస్తుందని, రక్త సరఫరా మెరుగు చేస్తుందని, ఇలాంటివన్నీ కూడా చాలా రీసెర్చ్లు జరిగాయి. ఆ వివరాలు కూడా పేపర్లో చాలాసార్లు వచ్చాయి. అందుకని కొంచెం పేపర్ చదివే వాళ్ళు బహుశా వినుండొచ్చు. అయినా మనం ఒకసారి మళ్ళీ ఇక్కడ కూడా చెప్పుకుంటున్నాం దాన్ని. ఈ మద్ది చెట్టు యొక్క బెరడుని, లేదంటే చెట్టు కాండంలో ఉన్నటువంటి మధ్యలో ఉండే చేవని, రెండింటిలో దేన్నైనా సరే ఔషధంగా వాడుకోవచ్చు. ఇది గుండె పనిచేసే తీరును చక్కగా మెరుగయ్యేలాగా, దడ రాకుండా, ఆయాసం రాకుండా, రక్తం సరఫరా సరిగా జరిగేలాగా, ఇలాగ అన్ని గుండె బాగుండడానికి కావాల్సినటువంటి అన్ని మంచి గుణాలని కలిగినటువంటి మంచి మూలిక అన్నమాట. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 40 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మీకు ఔషధం తయారు చూపించడానికి కొంచెం చూర్ణాన్ని తీసి విడిగా పెడతాను. ఈ ఔషధాలు మనం తర్వాత వేసేటువంటిది ఏంటంటే అశ్వగంధ. ఈ అశ్వగంధని తెలుగులో పెన్నేరు అంటారు. అయితే ఈ అశ్వగంధ పేరు ఇప్పుడు అందరికీ చాలామందికి బాగా పరిచితం అయిపోయినటువంటిదే. ఎవరికైనా తెలియని వాళ్ళు అంటే పెన్నేరు అంటే కూడా చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు బహుశా, అంత పాపులర్ అయిపోయింది. ఇది కూడా ఏంటంటే మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఈ అశ్వగంధకు ఉన్నటువంటి మంచి గుణాలు అందరూ గుర్తించి దీని ఔషధంగా వాడుకుంటూ ఉన్నారు. అశ్వగంధ ఒక మంచి టానిక్ లాగా, అంటే మంచి రసాయనం లాగా పనిచేసేటువంటి మూలిక. ఇది శరీరంలో ఉన్న అన్ని అవయవాలు, అన్ని కణాలు బాగా పనిచేయడానికి బాగా తోడ్పడుతుంది అనమాట. అంటే రక్త ప్రసారం బాగుండేలాగా, గుండె కొట్టుకునే తీరు బాగుండేలాగా, మరి కొలెస్ట్రాల్ అవి చేరిపోకుండా ఉండడానికి, శరీరంలో ఎక్కడైనా కొన్ని డ్యామేజెస్ ఏమైనా జరిగితే వాటిని కరెక్ట్ చేయడానికి కూడా అశ్వగంధ బాగా ఉపయోగపడుతుంది. ఈ అశ్వగంధ చూర్ణాన్ని కూడా 40 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం అశ్వగంధ చూర్ణాన్ని ఇందాకటి అర్జున్తోటి కలుపుకుందాం. ఆ తర్వాత మూలిక వచ. ఈ వచ అంటే తెలుగులో వసకొమ్ము అనమాట. కొంచెమే తేడా, అక్షరం ఒక చాస తప్ప తేడా లేదది. ఈ వసకొమ్ముని మామూలుగా చాలామంది ఇళ్లలో కూడా వాడుకుంటూ ఉంటారు. ఈ వసకొమ్ముకి రక్త ప్రసారాన్ని మెరుగు చేయడం, అలాగే రక్తం గడ్డ కట్టకుండా ఉండేలాగా చేసేటువంటి గుణం కూడా కలిగి ఉంది. ఈ వసకొమ్ము చూర్ణాన్ని 20 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇందాక మనం తీసుకున్నాం కదా అశ్వగంధ చూర్ణము, తర్వాత మద్ది చెక్క చూర్ణం పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ చూర్ణాన్ని కొంచెం కలిపి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆ తర్వాత మూలిక సొంఠి. సొంఠి అని తెలుగులోనే అదే అంటాం, తర్వాత సంస్కృతంలో కూడా శుంఠి అంటాం అనమాట. పెద్దగా తేడా అనిపించేది పేరులో. హిందీలో చెప్పేటప్పుడు దీన్ని సోంఠ్ అంటూ ఉంటారు. ఈ పదం పెద్దగా మార్పు చెందలేదన్నమాట. ఈ సొంఠి కూడా మనకి ఏంటంటే తీసుకున్నటువంటి ఔషధం శరీరానికి బాగా వంట పట్టేలాగా చేస్తుంది. అలాగే ఏంటంటే మనకి అల్లం ఈ కొలెస్ట్రాల్ అది పెరగకుండా ఉండేలాగా తోడ్పడుతుంది అనేటువంటిది రీసెర్చ్లో బాగా తెలియనటువంటిది. ఈ సొంఠి కూడా అల్లానికి మరొక రూపమే కదా. ఈ సొంఠి చూర్ణం అలాగా కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండేలాగా, తర్వాత తీసుకున్నటువంటి ఔషధం బాగా ఒంటికి వంట పట్టేలాగా, రక్త ప్రసారం మెరుగయ్యేలా కూడా బాగా ఉపయోగపడుతుంది. సొంఠి కొమ్మని కొంచెం వేయించి చూర్ణం చేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం సొంఠి చూర్ణాన్ని ఇందాకటి మూలికలతోటి కలుపుతాను. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఔషధానికి కావాల్సినవి 4 మూలికలే. ఈ 4 చూర్ణాలను ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. ఈ చూర్ణాలన్నింటిని బాగా కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకోండి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే సుమారుగా ఒక 3 నుంచి 5 గ్రాముల పరిమాణంలో, అంటే మీ శరీరపు బరువును బట్టి కొంచెం తక్కువ ఎక్కువలు నిర్ణయించుకోవాలి. కొంచెం బాగా బరువుగా ఉన్న వాళ్ళైతే కనుక 5 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. లేకపోతే మామూలుగా ఉన్నవాళ్ళు 3 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. 3 గ్రాముల చూర్ణాన్ని కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో కలుపుకొని ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఇలా 2 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక ఇది గుండెపోటు రాకుండా ఉండడానికి చాలా వరకు తోడ్పడేటువంటి మూలిక. అంటే ఎప్పుడు కూడా ప్రపంచంలో ఏది కూడా ఇది వేసుకుంటే మీకు రాదు అని ఎవరైనా చెప్పారంటే మీరు ఎప్పుడు నమ్మకండి, అలా ఉండదు. అయితే ఇది చాలా వరకు గుండెపోటుని రాకుండా నిరోధించడానికి చాలా బాగా తోడ్పడుతుంది. దీని ఏంటంటే ఇప్పుడు ఎవరైనా తీసుకోవచ్చు, ప్రతి వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు.
అలా అంటే కొంచెం ఆలోచనలో పడి అంటే వేసుకోవాలా వద్దని ఆలోచిస్తున్న వాళ్ళైతే కనుక కుటుంబంలో ఎవరికైనా సరే అంతకుముందు గుండె నొప్పి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఆ మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఔషధాన్ని వాడుకోవచ్చు. అలాగే కొలెస్ట్రాల్ కానీ, మధుమేహం కానీ, రక్తపోటుతో కానీ బాధపడుతున్న వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ ఔషధాన్ని వేసుకుంటూ ఉన్నట్టయితే కనుక గుండెపోటు రాకుండా ఉండడానికి ఇది బాగా తోడ్పడుతుంది. గుండెపోటు రాకుండా ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. అర్జున చెక్క చూర్ణం 40 గ్రాములు, అశ్వగంధ వేర్ల చూర్ణం 40 గ్రాములు, వచా చూర్ణం 20 గ్రాములు, సొంఠి చూర్ణం 20 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలిపి భద్రపరుచుకోవాలి. ఉపయోగించుకోవటానికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం 3 గ్రాముల చూర్ణాన్ని గోరువెచ్చని నీరు అనుపానంగా తీసుకోవాలి. గుండెపోటు రాకుండా ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు పైల్స్ సమస్యలో రక్తస్రావం నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, పైల్స్ సమస్యలో రక్తస్రావం నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? పైల్స్లో కొన్నిసార్లు కొంచెం అంటే బ్లీడింగ్ పైల్స్ అంటారు, రక్తస్రావంతో కూడినటువంటి పైల్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. అటువంటి సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, మనకి వంటింట్లో అందరిళ్లలో ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఉల్లిపాయ నూరి ముద్ద చేసుకుని ఆ ముద్దని సుమారుగా అంటే కొంచెం ఇంత పరిమాణంలో ఉండాలి, లేదంటే రసం తీసుకునే వాడుకోవచ్చు. రసం అయితే కనుక 20 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉండాలి. అంటే ఉల్లి ముద్ద కానీ ఉల్లి రసం కానీ రెండింట్లో ఏదైనా సరే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 2 పూట్ల తీసుకున్నట్టయితే కనుక తొందరగా ఈ రక్తస్రావం అదుపులోకి వచ్చేస్తుంది. గుండెపోటు రాకుండా ఉండేందుకు యోగాలో ఉన్న మార్గాలను యోగ సింహ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. ఉజ్జయి ప్రాణాయామం ఉదర వికాస క్రియ సాధన చేయటం ద్వారా గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. ఉజ్జయి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత నోటిని తెరిచి పై దంతాలను కింద దంతాలను ఒకదానికి ఒకటి నొక్కి పట్టి ఇరుపక్కల దవడల సందుల గుండా గాలి పీల్చుకొని ఇప్పుడు పెదాలు మూసి ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ఉదర వికాస క్రియ. ఈ క్రియ సాధన చేయడానికి ముందుగా పద్మాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత చేతులు రెండింటినీ పైకెత్తుతూ వేళ్లను ఇరు భుజాలపై ఉంచి శ్వాస బయటకి వదిలి 2 మోచేతుల్ని ముందుకు తీసుకొని వచ్చి ఒకదానికి ఒకటి ఆంచాలి. తర్వాత శ్వాస లోనికి పీల్చుకుంటూ 2 మోచేతుల్ని వెనక్కి తీసుకురావాలి.
ఇలా ఈ క్రియ రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఈ విధంగా ఉజ్జయీ ప్రాణాయామం, ఉదర వికాస క్రియ సాధన చెయ్యటం ద్వారా రక్తం మరియు రక్తనాళాల్లోని కొవ్వు కరిగి గుండెకు రక్త ప్రసరణ సక్రమమై గుండెపోటు రాకుండా ఉంటుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి ప్రాణాయామం, మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. గుండెపోటు రాకుండా ఉండేందుకు యోగాలో ఉన్న చక్కటి మార్గాలు తెలుసుకున్నాం కదా. మరిప్పుడు దగ్గు సమస్య నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, దగ్గు సమస్య నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారండి? దగ్గు సమస్య తగ్గడానికి అడ్డసరం ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి. దాన్ని సంస్కృతంలో వాస అంటాము, లేదంటే తెలుగులో అడ్డసరం అంటాం. ఈ అడ్డసరపు ఆకులు నూరి రసం తీసుకుని ఆ రసాన్ని సుమారుగా ఒక 30 మిల్లీలీటర్ల పరిమాణంలో, అంటే దగ్గును బట్టి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కానీ, లేదా మరీ ఎక్కువగా లేకపోయినట్టయితే కనుక 2 పూట్ల కానీ తీసుకుంటున్నట్టయితే దగ్గు తొందరగా అదుపులోకి వచ్చేస్తుంది. చూశారు కదా, దగ్గు నివారణకు అడ్డసరం ఆకు ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇదే ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో గుండెపోటు రాకుండా ఉండేందుకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.